నార్కన్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బుల కొరకు ఓ భర్త తన భార్యను చంపి 3 రోజులుగా ఎవరికి తెలియకుండా తాను ఉంటున్న నివాసంలో తాళం వేసిన ఘటన జిల్లా కేంద్రంలో నెలకొంది. ఇందిరమ్మ అనే మహిళ మొదటిగా వేరే వ్యక్తితో వివాహం జరగగా వారికి ఒక కూతురు ఉన్నది. తాను మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని శ్రీనివాస్ అనే వ్యక్తితో రెండో వివాహం చేసుకుంది. వీరికి కూడా ఓ కూతురు ఉంది. కూతురు పేరు మీద ఉన్న డబ్బులు, నగలు భర్త శ్రీనివాసులు తరచుగా వాడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని, అదే గొడవలో ఆదివారం రాత్రి పదునైన ఆయుధంతో తలపై కొట్టి చంపడం జరిగిందని కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ కనకయ్య గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు నార్కన్ టౌన్ నందు తూడెం ఇంద్రమ్మ తన భర్త శ్రీనివాసులు చంపినట్టు వాళ్ళ కూతురు అఖిల ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. కేసు పూర్వాపరాలు ఏంటంటే, ఇంద్రమ్మకు మొదటగా సుధాకర్ రెడ్డి అనే ఆయనతోటి వివాహం అయింది. వివాహమైన కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత ఇంద్రమ్మ సుధాకర్ రెడ్డి తోటి విడాకులు తీసుకొని తర్వాత ఒక 5 సంవత్సరాలకు శ్రీనివాసులు అతన్ని వివాహం చేసుకుంది. ఇతను కూడా ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు అఖిల. ఆమెకు 2022 సంవత్సరంలో అఖిలకు వివాహం అయింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా ఎల్బీనగర్లో నివసిస్తున్నారు. అయితే ఈ శ్రీనివాసులు, ఇంద్రమ్మ భర్త ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు, ఈ అఖిల యొక్క కొన్ని బంగారు ఆర్నమెంట్స్, అదేవిధంగా చిట్టి డబ్బులు, ఆమెకు వచ్చిన కళ్యాణ లక్ష్మి డబ్బులు కూడా తన సొంతాన్ని వాడుకొని, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా మాటిగా చేసిన ఆ డబ్బులు కూడా సొంతాన్ని వాడుకోవడంతో తరచుగా ఇంద్రమ్మకు అదేవిధంగా శ్రీనివాసుకి ఇద్దరికి గొడవలు అవుతా ఉన్నాయి. కూతురు డబ్బులు ఎందుకు వాడుకున్నామని ఇదే విషయంలో గొడవ పడుతూ గత 2 నెలల నుంచి ఇద్దరికి మధ్యన మనస్పర్ధలు వచ్చి గొడవ పడుతుండగా దాని ఆధారంగానే శ్రీనివాసులు ఆదివారం రాత్రి ఇంద్రమ్మను ఒక పదునైన ఆమెతో తలపై కొట్టగా ఆమె తలపడి అక్కడికి చనిపోయింది. ఆ చనిపోయిన విషయాన్ని కూడా తన కూతురుకు చెప్పకుండా తన కూతురు అనుమానంతో రోజు ఫోన్ చేస్తున్నా కూడా దాచిపెట్టి ఆమెను శవాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి ఎల్బీనగర్ తన కూతురు వద్దకు వెళ్ళాడు. అక్కడ పోయిన తర్వాత కూతురు నిలదీయగా అక్కడ కూడా సరిగా సమాధానం చెప్పకపోవడంతో రాత్రి తన తండ్రితో పాటు ఇక్కడ తీసుకొని రాగా ఇంటి దగ్గరకు వచ్చినాక శ్రీనివాస్ పారిపోయాడు. తర్వాత కూతురు అఖిల డోర్ ఓపెన్ చేస్తే తన తల్లి ఇంట్లో శవమై పడున్నది. అట్టి విధానంగా మాకు ఫిర్యాదు ఇస్తే దాని మీద కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది.